హై ఫ్రెండ్స్, వర్షాకాలం వస్తే మనకు నీటి విషయం గుర్తొస్తుంది. అటు కాంగ్రెస్ గవర్నమెంట్ కైనా ఇంకెవరికైనా. ఎందుకంటే నష్టపోయేది రైతులు కదా. ఈ ఎల్నినో ప్రభావం వల్ల జూన్లో పడాల్సిన వర్షాలు జూలై 6వ తారీఖు వచ్చినా కూడా ఇప్పటిదాకా వర్షాలు లేవు. ఆ ఎల్నినో ప్రభావం ఉంటే ఉండని కాక అది ఎప్పుడో ఒకసారి 5 ఏళ్లకో 10 ఏళ్లకో వచ్చే కరువు. కానీ మనకు అద్భుతమైన ఒక ప్రాజెక్టు కట్టుకున్నాము, కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక 2 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అనే ఒక ఉద్దేశంతో కట్టుకున్న ప్రాజెక్టుని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మంట కలిపింది. వీళ్ళు వచ్చిన 30 నెలలలో 3వ వర్షాకాలం ఇది. ఆ మేడిగడ్డ దగ్గర ఒక 2 పిల్లర్లు రిపేర్ చేయించి ఈగోకు పోకుండా ఆ రైతులకు ఆ నీళ్ళు నింపి తర్వాత అన్నారం, సుందిల్ల, దానిపైన శ్రీపాద, ఎల్లంపల్లి, దానిపైన మిడ్మానేరు, తర్వాత మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, సిద్దిపేట, జనగాము, భువనగిరి, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట ఇవన్నీ ప్రాంతాలకి ఇటు నల్గొండ దాకా హైదరాబాద్ కూడా నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది. దగ్గర దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 2014 నుంచి 2023 దాకా ఇండియాలో ప్యాడీ ప్రొడక్షన్ లో తెలంగాణ నంబర్ 1. ఇప్పుడు ఏమైంది? రైతులకు నీళ్లు ఎరువులు ఇవ్వడం చేత అయితే లేదు, విత్తనాలు ఇవ్వడం చేత అయితే లేదు, రైతు భరోసా ఇవ్వడం చేత అయితే లేదు. బావెకరా ఉందని కూడా చక్కగా రైతు భరోసా ఇవ్వడానికి కాదని దద్దమ్మలు లేదు. రైతులు చనిపోతే రైతు బీమా కింద వానికి రావాల్సిన ఏదైతే ఆ ప్రీమియం ఉందో దానికి కూడా డబ్బులు కట్టలేకపోతున్నారు. 1550 కోట్లు కట్టేది ఉంటే 800 కోట్లు కట్టిందంటే ఆ ఎల్ఐసి దగ్గర దగ్గర చాలా మందికి రైతు బీమా బంద్ చేసేది. రైతు రుణమాఫీ, ఈ రైతు రుణమాఫీ తెలంగాణ పల్లెలలో ఏ ఊర్లైనా 100% రుణమాఫీ జరిగిందని ఏ కాంగ్రెస్ వాడైనా ముందుకు వస్తే, మా ఊర్లో 100% రుణమాఫీ జరిగిందని ఏ కాంగ్రెస్ వాడన్నా ముందుకు వచ్చి నిరూపిస్తే గనక కాంగ్రెస్ మీద కానీ ఈ రేవంత్ రెడ్డి మీద కానీ వీడియోలు చేయడం నేను బంద్ చేస్తాను. ఆ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఎవరికైనా ఉందా కాంగ్రెస్లో? ఎవడైనా ఉంటే స్పందించండి, నాకు డిఎం చేయండి, నేను ఆ ఊరికి వస్తాను. ఆ ఊర్లో 100% రుణమాఫీ అయ్యిందంటే ఖచ్చితంగా నేను ఈ వీడియోలు చేయడం బంద్ చేస్తాను. ఇకపోతే ఈ రైతులను మొత్తం మంట కలిపి కొత్తగా ఈ మూసి ప్రక్షాళన తర్వాత ఆ ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాలు సేకరించి నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నాడు ఈ మనగాడు. ఇంత డెవలప్ అయిన హైదరాబాద్ను వదిలేసి అక్కడెక్కడో దూరంగా 30,000 ఎకరాలలో ఎందుకు చేస్తున్నాడా, ఇది ఏం ఆలోచన అని చెప్పేసి నేను ఆలోచిస్తే నేను మొన్న అమరావతికి పోయినా. అమరావతిలో బస్ ఎక్కి గుంటూరుకు రావడానికి ఆ బస్ స్టాండ్ చిన్న ఉంది, అది మా దేవరకద్ర బస్ స్టాండ్ అంత ఉంది. అది అక్కడ దాని చుట్టుపక్కల ఒక 20 గ్రామాలను మొత్తం 30,000 ఎకరాలను సేకరించి పునాది నుంచి అక్కడ కట్టాలని చంద్రబాబు ప్లాన్. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్టును ముంగటేసుకుంటేనే కదా మనకు డబ్బులు దొరికేది. హైటెక్ సిటీ నిధులమల్లి జనార్దన్ రెడ్డి పీరియడ్లో హైటెక్ సిటీ రాయి వేయబడ్డది. అదే టైంలో మన హైదరాబాద్కి ఐటీ ఇండస్ట్రీ రావడం వల్ల అప్పుడు ముఖ్యమంత్రిగా ఈ మహానుభావుడు ఉండడం వల్ల ఈ చంద్రబాబుకు సంబంధించిన ఈ ఎవరెవరైతే ఈ టీడీపీ క్యాడర్ ఉందో వాళ్ళందరూ కొండపూరు, గచ్చిబౌలి, మాదాపూర్ ఆ ఏరియాలో మొత్తం ఎకరాలు జస్ట్ 10-15 లక్షలకి ఎకరానికి కొని పెట్టుకున్నారు. ఇవాళ ఒక్కొక్క విల్ల 2 కోట్లు 3 కోట్లకు అమ్ముకుంటున్నారు. సేమ్ అదే ప్లానింగ్ లో భాగంగా అమరావతిలో కూడా 30,000 ఎకరాలను సేకరించి అక్కడ ఈ టీడీపీకి సంబంధించిన మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా అక్కడ భూములు కొనుక్కొని ఉన్నారు. సేమ్ ప్లాన్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి 30,000 ఎకరాలకి అక్కడ ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పేసి అక్కడ వీళ్ళ తమ్ముడు కొండల రెడ్డి, మిథున్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకెవడో రెడ్డిలు అందరూ కలిసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఈ ఫ్యూచర్ సిటీ అనే ఒక నాటకాన్ని ముంగట పెట్టుకున్నారు. ఈ రైతుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దాకా ఎందుకు వచ్చిందంటే వీళ్ళ ప్లాన్ అంతా రియల్ ఎస్టేట్ మీద వీళ్ళు డబ్బులు దోచుకునే కాన్సెప్ట్లోనే ఉన్నారు తప్ప రైతులకు ఏదన్నా మేలు చేద్దాం అనే కాన్సెప్ట్ లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత 3,81,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ 3,81,000 కోట్లు తీసుకొచ్చి రైతులకు ఏం చేసిర్రయ్యా అంటే ప్రతి రుణమాఫీ, రైతు భరోసా ఏది చేసినా కూడా మేము 9,000 కోట్లు అక్కడ అప్పు తెచ్చినాం, ఇక్కడ అప్పు తెచ్చినాం అని చెప్పేసి అప్పు మీద అప్పు చేసుకుంటా పోతున్నారు. కానీ మీరు సంపద సృష్టిస్తున్నామన్నారు కానీ ఎక్కడ ఒక రూపాయి అయినా సృష్టించిరా? ఇదంతా తెలంగాణ పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క వీడియోలోనే నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్పిన. గత వారం రోజుల నుంచి నేను వీడియో చేయలేదు కాబట్టి నాకు ఈ వారం రోజుల్లో ఏవైతే ఈ థాట్స్ ఉన్నాయో ఇవన్నీ మీ ముందు పెట్టినా. దయచేసి తెలంగాణ పబ్లిక్ ఆలోచించండి. ఈ మేడిగడ్డ, ఈ సుందిల్ల, అన్నారం ఇదంతా ఇంకా వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు ఇంకొక 30 నెలలు అధికారంలో ఉంటారు. తర్వాత ఇంకా అందరూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే.